బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ నేత నర్సారెడ్డి సిద్దిపేట నుంచి పాదయాత్రను పెద్ద ఎత్తున ప్రారంభించి రాజ్భవన్లోని గవర్నర్ను కలవనున్నారు. అదేవిధంగా హైదరాబాద్ చేరుకోనున్న గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మాజీ మంత్రి కేసీఆర్ శాసనసభకు హాజరు కానందుకు ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటు తర్వాత కాంగ్రెస్ శ్రేణులు రాజ్భవన్ వెళ్లి గవర్నర్ను కలిసి కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతి పత్రాన్ని అందజేయనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, కేసీఆర్ శాసనసభకు రావాలని ఏదైతే ధర్నా చేస్తున్నారో మరి బీఆర్ఎస్ శ్రేణులు ఏం స్పందిస్తున్నాయి, అసలు సిచ్యువేషన్ ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ దాదాపు కూడా అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష నేత హోదాలో వచ్చి అసలు అసెంబ్లీకి కూడా కనీసం రావడం లేదు. పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా కాసేపటి క్రితం అసెంబ్లీకి నేరుగా అటు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. దాదాపు 4 రోజుల నుంచి నేరుగా గజ్వేల్ నుంచి అసెంబ్లీకి వాళ్ళు పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. పాదయాత్ర చేసుకుంటూ వచ్చి కాసేపటి క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారీ సంఖ్యలో కార్యకర్తలు అండ్ కాంగ్రెస్ నాయకులు వచ్చి కూడా కలిశారు. అందులో ప్రధానంగా అసెంబ్లీకి హాజరు కానటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ సభ్యత్వం ఏదైతే ఉందో అది వెంటనే రద్దు చేయాలి అంటూ కూడా ఒక వినతి పత్రాన్ని తీసుకొచ్చి నేరుగా ముఖ్యమంత్రికి ఇచ్చినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ గజ్వేల్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత నర్సారెడ్డి ఆయన కూతురు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో అటు సిద్దిపేట అదేవిధంగా గజ్వేల్ కి సంబంధించినటువంటి నాయకులంతా కూడా కలిసి వచ్చారు. భారీ ఎత్తున పాదయాత్ర చేసుకుంటూ కూడా హైదరాబాద్ కి కాసేపటి క్రితమే చేరుకున్నారు. అసెంబ్లీకి ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సమయంలో నేరుగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలిసి తమ వినతి పత్రాన్ని ఇచ్చారు. వెంటనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధించినటువంటి ఆ సభ్యత్వం ఏదైతే ఉందో అది రద్దు చేయాలంటూ కూడా వినతి పత్రాన్ని ఇచ్చారు. అండ్ దాని తర్వాత నేరుగా ప్రస్తుతం రాజ్భవన్ కి వెళ్లారు. రాజ్భవన్ కి వెళ్లి నేరుగా గవర్నర్ ని కలిసి సేమ్ ఏదైతే వినతి పత్రం ఉందో అది ఇస్తామంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. మోరోవర్ వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తమ సమస్యలను తెలుసుకోవడం లేదు. తెలుసుకొని కనీసం అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత హోదాలో కాకపోతే కనీసం ఎమ్మెల్యేగా అయినా కూడా ఆయన రావడం లేదు. వచ్చి అటు తమ తరపున పోరాడడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున అందరూ వచ్చి ఈ రోజు అయితే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాసేపటి క్రితమే భారీగా అయితే అసెంబ్లీకి గజ్వేల్ కి సంబంధించిన నియోజకవర్గ కార్యకర్తలు శ్రేణులు నాయకులంతా కలిసి వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం ఇచ్చిన తర్వాత నేరుగా ప్రస్తుతం అయితే రాజ్భవన్ కి వెళ్లి గవర్నర్ ని కలిసి గవర్నర్ కి కూడా వినతి పత్రం ఇవ్వనున్నారు. రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.